ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్ట్ ఫస్ట్ నుంచి రూల్స్ అయితే మారుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మీ డబ్బైతే జాగ్రత్త. అది ఏ విషయంలో అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రంగంలో పరిస్థితులకు తగ్గట్టు మార్పులు జరగడం అనేది సహజం. అందుకు అనుగుణంగా నిబంధనలో మార్పులు చేర్పులు చేపడుతుంటారు. ఇది ఆర్థిక వ్యవహారాలకైతే వర్తిస్తుంది. ముఖ్యంగా మరో 4-5 రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెలలో కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ అయితే మారనున్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ప్రజల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే ఆ మార్పులేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా దీనిపై మీకు ఒక క్లారిటీ రావాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో తప్పకుండా బ్యాంక్ కీలక మార్పులు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్ అయితే మారుస్తోంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడానికి సిఆర్ఈడి, చెక్, మోబిక్విక్ అలాగే ఫ్రీ చార్జ్ వంటి సర్వీసులను అయితే ఉపయోగించే కస్టమర్లపై ట్రాన్సాక్షన్లో 1% ఛార్జ్ వసూలు అనేది చేయనుంది. ఇక దీన్ని ప్రతి లావాదేవీకి సంబంధించి పరిమితం అనేది చేయబోతున్నారు. అంతేకాకుండా 15,000 రూపాయల లోపు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్పై ఎటువంటి అదనపు ఛార్జీని అయితే వసూలు చేయరు. అయితే ఆ పైన జరిగే లావాదేవీల మొత్తంపై ఒక ఛార్జీ వసూలు అనేది చేస్తుంది. ఈ ఛార్జీ కూడా ఒక్కో ట్రాన్సాక్షన్కి సంబంధించి 3,000 రూపాయల పైనే ఉండబోతోంది. అలాగే ఇక 50,000 లోపు యుటిలిటీ ట్రాన్సాక్షన్పై హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలాంటి అదనపు ఛార్జీ అయితే విధించడం లేదు. ఇది ముఖ్యంగా గమనించండి. అంతేకాకుండా అంతకు మించితే కనుక ఒక ఛార్జీ అనేది వసూలు చేస్తుంది. ఇది 3,000 లోపు అనేది ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్కి సంబంధించి ఈ చెల్లింపులకు మినహాయింపు అనేది ఉంటున్నట్లుగా మనకి వివరణ అయితే ఇచ్చింది. అలాగే కాలేజీ, స్కూల్ వెబ్సైట్స్ లేదా పిఓఎస్ డివైస్ల ద్వారా నేరుగా చేసిన పేమెంట్స్పై కూడా ఫీజులు వర్తించవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాటా న్యూ ఇన్ఫినిటీ అలాగే టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన సర్దుబాట్లపై సైతం ఆగస్టు 1 నుంచి అమలు చేయనుంది. ఇకపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు 1.5% న్యూ కాయిన్స్ అనేది పొందుతారు. టాటా యూపీఐ ట్రాన్సాక్షన్ పై మాత్రమే ఈ అలవెన్స్ అనేది లభిస్తాయి. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర, ఎల్పిజి గ్యాస్ నిత్యావసర వస్తువు. ఇక ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లను ప్రతి నెల 1వ తేదీనైతే నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరనైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే కదా. ఇక వచ్చే నెలలో కూడా ఈ గ్యాస్ సిలిండర్ ధరనైతే ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందనే వార్త అయితే మనకి వైరల్ అవుతుంది. ఇక గూగుల్ మ్యాప్స్ ఛార్జీలు కూడా మన దేశంలో గూగుల్ మ్యాప్స్ నిబంధనలో భారీ మార్పులు అయితే జరిగాయి. ఆగస్టు 1 నుంచి అవి అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఈ కంపెనీ భారతదేశంలో తన సేవలను సంబంధించి 70% వరకు ఛార్జీలను అయితే తగ్గించింది. ఇకపై గూగుల్ మ్యాప్స్ సర్వీసులకు ఛార్జీలను డాలర్కు బదులుగా ఇండియన్ కరెన్సీలో అనేది వసూలు చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం అయితే మనకి డాలర్తో ఈ ఛార్జీలను అయితే వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఇది మార్చేసి ఇండియన్ కరెన్సీలో అయితే వసూలు చేస్తున్నట్లు ముఖ్యంగా గమనించండి. అయితే దీనివల్ల సాధారణ యూజర్లపై అయితే ఎటువంటి ప్రభావం అయితే ఉండదన్నట్లుగా మనకైతే సమాచారాన్ని అయితే అందించారు. చూసారు కదా, ఏదైతే మనకి ఆగస్టు 1 నుంచి అయితే ఈ రూల్స్ అనేవి అమలు కాబోతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన అప్డేట్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇక మనకి ఈ విధమైన ఏదైతే పర్సంటేజ్ ప్రకారం ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా గమనించండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఇంకా నోటిఫికేషన్స్ రాకపోతే కనుక తప్పకుండా తరచూ ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అయితే నోటిఫికేషన్స్ రావట్లేదంటూ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్స్ రాకపోయినా ఛానల్ అయితే తరచూ విజిట్ చేస్తుండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా వాచ్ చేస్తుండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే ఒక లైక్ ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అయ్యే హెల్ప్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.